హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో అయితే కనుక ఈ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బీపీసీఎల్కి సంబంధించినటువంటి 154 నాన్ మేనేజ్మెంట్ వేకెన్సీస్ ఏవైతే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, అలాగే ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు చూసుకున్నట్టయితే కనుక ఇది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించిన అఫీషియల్ లింక్ అనమాట. మొదటైతే అందరూ కూడా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. గతంలో మీకు ఐబీపీఎస్ఎల్ అకౌంట్ ఉన్నా కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా అందరూ కూడా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడైతే 6 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. మొదట ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఫోటో, సిగ్నేచర్, అప్లోడ్, అలాగే డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, అప్లోడ్ సెక్షన్, లాస్ట్లో అయితే మన ఫీజు అనేది పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కిందకైతే రావాలి. మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లేదంటే ఆ లోపు ఉంటే కనుక డైరెక్ట్గా ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ఫస్ట్ నేమ్ కాలంలోనే కంప్లీట్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. లేదైనా ఒకవేళ మీ నేమ్ కనుక కొంచెం పెద్దగా ఉంటే కనుక మిగతా కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలం మిడిల్ నేమ్, లాస్ట్ అవి కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మిడిల్ నేమ్ ఇలాగా. సో ఇవన్నీ ఏంటంటే మన సర్నేమ్ ఉందా లాస్ట్ అనేది యాజ్ పర్ యువర్ ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నట్టుగా మీరు మెన్షన్ అయితే చేయాలి. ఇది ఏంటంటే జస్ట్ మీకు ఏంటంటే స్పెసిఫిన్ లాగా అనమాట. సో ఇక్కడ మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్ అనే కాలంలో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అది ఆ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆ డాక్యుమెంట్ ప్రకారం ఉన్నదా లేదా అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు అనమాట. ప్లస్ ఇక్కడైతే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి 2 టైమ్స్ అనమాట. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ అనేది లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డొమైన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డొమైన్ అంటే మన జీమెయిల్, హాట్మెయిల్ ఏంటనేది. సో ఇక పక్క కాలంలో ఏంటంటే విత్ డొమైన్ అనమాట. కంప్లీట్ ఈమెయిల్ ఐడి అనేది మనం ఇక్కడ ఏ రకంగా మెన్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్యాప్చా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే నెక్స్ట్ ఇలా ప్రాంప్ట్ వస్తుంది ఏంటంటే కన్ఫామ్ సబ్మిషన్ అనమాట. ఏంటంటే మనకి ఇప్పటివరకు మనం ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అనేది తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్నీ ప్రాపర్గా ఉంటే ఇక్కడ ఓకే అయిన బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వెరిఫికేషన్ సెక్షన్ అనమాట. ఏంటంటే మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి దానికి ఎదురుగా ఒక సెండ్ ఓటీపీ అనే ఒక బటన్ ఉంది అనమాట. దాని మీద క్లిక్ చేసి సెపరేట్ ఓటీపీస్ అనేది మనం ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి మొదట సెండ్ ఓటీపీ అనేది ఒక ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ఇంకొక ఓటీపీ వస్తుంది, ఇది కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మీకు ఒక మెసేజ్ అలాగే SMS కూడా రావడం జరుగుతుంది అనమాట, ఎందుకంటే లాగిన్ పర్పస్ కోసం. ప్లస్ ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే మన స్కాన్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే ఇక్కడ లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే టిక్ ఆన్ చేయాలి. తర్వాత కూడా సిగ్నేచర్ అప్లోడ్ చేసింది ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. అలాగే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ అనే బటన్ దీనికైతే మనం వెళ్ళొచ్చు, నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మీరు కనుక ల్యాప్టాప్లో చేస్తున్నట్టు ఇలా ప్రాంప్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ అంటే మన యొక్క వెబ్ క్యామ్కి ఎలా ఉంటే సరిపోతుంది, ఎలా అని చెప్పేసి మన యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవాలి. లేదంటే కనుక మనం ఇక్కడ QR కోడ్ వస్తుంది అనమాట. మీరు కనుక మొబైల్లో చేస్తామంటే ఆ యొక్క QR కోడ్ ద్వారా కూడా ఆ యొక్క మొబైల్లో మీరు కనుక క్యాప్చర్ చేస్తే ఆ ఫోటో ఇక్కడికి అప్డేట్ అయిపోతుంది అనమాట. 6 months లోపు తీసుకున్నప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5 అంటే 3.5 సెంటీమీటర్స్ అలాగ సైజ్ ఉండేలాగా చూసుకొని 3.5 అనేది విడ్త్ అనమాట, 4.5 అనేది హైట్ అలాగే చూసుకొని ఇక్కడ ఏంటంటే మనకి 20 to 50 KB మీద JPG ఫార్మేట్లో మనం అంటే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు సైన్ అయితే చేసుకోవాలి. అలాగే చూసుకుంటే మనకి 10 to 20 KB మధ్య ఆ యొక్క సైజులో మన JPG ఫార్మాట్లో సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ప్లస్ ఇదైతే మనకి థర్డ్ ట్యాబ్ అనమాట, బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ ఏంటంటే రిఫైనరీ, ఇక్కడ ఏంటంటే 2 రిఫైనరీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్లో ఒకటి ఏంటంటే ముంబై BPCL రిఫైనరీలో ఒక 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే అది ప్రాసెస్ టెక్నీషియన్ కెమికల్కి సంబంధించింది అనమాట. మిగతావన్నీ కూడా కోచి కేరళకి సంబంధించిన రిఫైనరీ అనమాట. ప్రాసెస్ ఆపరేటర్ కెమికల్, అలాగే టెక్నీషియన్ ఆపరేటర్ మెకానికల్, అలాగే టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అనమాట. ఇలాగైతే ఉన్నాయి. టోటల్గా 154 వేకెన్సీస్ అనమాట. సో మీరు దేనికి అంటే ఏ రిఫైనరీకి అప్లై చేయాలనుకున్న ఆ రిఫైనరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి పోస్టులు అయితే మనకి వస్తాయి అన్నమాట. సపోజ్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఏంటనేది ఇక్కడ మనం అక్కడ చూజ్ అయితే చేసుకోవాలన్నమాట.
ప్లస్ కింద అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి అయితే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అప్లై చేసే ముందు అనమాట. సో ఏంటంటే మనకి 60% అనేది తప్పనిసరిగా రావాలన్నమాట ఇక డిప్లొమా హోల్డర్స్కి. ఓన్లీ ఈ వేకెన్సీస్ అనేవి డిప్లొమా హోల్డర్స్కి, బీఈ బీటెక్ వాళ్ళకి అవకాశం అయితే లేదనమాట. హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో బీఈ బీటెక్ ఇలా ఏఎంఐ అట్లాంటి వాటికి దీనికి మనకి ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. ఆ యొక్క డిప్లొమాలో ఏంటంటే ఈ యొక్క జనరల్ క్యాండిడేట్స్కి అయితే 60% రావాలి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 50% అనేది సరిపోతుంది అనమాట. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆ యొక్క డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో సపోజ్ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఏఎంఐ బీఈ బీటెక్ సిమిలర్ ప్రొఫెషనల్ డిగ్రీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అలాగే చూసుకుంటే ఈ డిప్లొమా హోల్డర్స్ కూడాను పార్ట్ టైము అలాగే కరస్పాండెన్స్ డిస్టెన్స్ లెర్నింగ్ అనేది ఇన్ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ రెగ్యులర్ స్టడీ ఎవరైతే ఫుల్ టైం చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అయితే కొంతమంది ఇక ఇంటర్మీడియట్ తర్వాత అలాగే ఐటీఐ తర్వాత లేటరల్ డిప్లొమా చేస్తారు. వాళ్ళకైతే 4 సెమిస్టర్స్ అగ్రిగేట్ అనేది పర్సంటేజ్ అనేది తీసుకోవాలన్నమాట. అలాగే మనకి శాండ్విచ్ డిప్లొమా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అనమాట, యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ప్లస్ ఇక్కడైతే మనకి డిప్లొమా హోల్డర్స్ సపోజ్ మీరు ఎలక్ట్రికల్ అప్లై చేయాలంటే ఓన్లీ ఎలక్ట్రికల్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇంకా ట్రిపుల్ ఈ కానీ దానికి రిలేటెడ్ అన్నీ కూడాను నాట్ ఎలిజిబుల్ అనమాట. అలాగే మెకానికల్ తీసుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మిగతా అంటే అదర్ ఇండస్ట్రియల్ కానీ ప్రొడక్షన్ కానీ ఆటోమొబైల్ కానీ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. అలాగే మనం ఇక్కడ కెమికల్ చూసుకుంటే ఓన్లీ డిప్లొమా ఇన్ ఆ యొక్క స్పెసిఫైడ్ బ్రాంచ్లో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు, మిగతా వాటికి అవకాశం అయితే లేదనమాట. ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడ పోస్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కేటగిరీ మీ కేటగిరీలో అన్ని కేటగిరీలో జనరల్గా వేకెన్సీస్ ఉన్నాయి, లేకపోతే కనుక యూఆర్లో ఎవరైనా కూడాను అప్లై అయితే మీ కేటగిరీ ఏంటైతే అదేనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే చూసుకోండి ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఎస్ పెట్టా లేకపోతే ఎస్ పెడితే కానీ ఈ కాలమ్స్ అన్ని మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇది కూడా స్క్రైబ్ ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి మిగతా వాళ్ళకి అవసరం లేదండి. ఎక్సర్వీస్ మీద ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే ఎస్ పెడితే కనుక ఇక్కడ ఈ కాలమ్స్ అన్ని మెన్షన్ అయితే చేసుకోవాలి. రిలీజియన్ మీకు రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కనుక హిందూ పెడితే ఇక్కడ నో పెట్టాలి, ఇంకా అదర్ దాని హిందూ పెడితే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలన్నమాట. వాళ్ళకప్పుడు ఈ యొక్క రిలీజియస్ మైనారిటీ స్టేటస్ అనేది వస్తుంది. మదర్ టంగ్ మన మదర్ టంగ్ మనకి తెలుగు కాబట్టి మనం తెలుగు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కూడా హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అంటే డిప్లొమా కాకుండా బీఈ బీటెక్ అలాంటి ఏఎంఐ ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్నాయి అడుగుతుంది. ఎస్ పెడితే కనుక మీరు ఇన్ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ నాట్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ క్యాండిడేట్స్ అని చెప్పి వచ్చింది, ఇక్కడ నో పెట్టాలి తప్పనిసరిగా. అలాగే ఏం చూసుకుని కన్సెంట్ ఆఫ్ ఆధార్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఎస్ అయితే పెట్టచ్చు, ఎందుకంటే ఒక ఎగ్జామినేషన్ అప్పుడు ఒక బయోమెట్రిక్ అయితే తీసుకుంటారనమాట. సో ఆధార్ కార్డ్ నెంబరు పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. అలాగే సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ కోసం మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. హైదరాబాద్ కూడా ఉన్నది, విజయవాడ కూడా ఉందన్నమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మనం ఏంటంటే 3 ఇవ్వాలి, 3 అనేది దగ్గరగా ఉన్న ఏవైనా కూడా మీరు 3 అనేది ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. 3 కూడా మనం ఏంటంటే డిఫరెంట్గా ఇవ్వాలన్నమాట. సో ఏంటంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు, ఫస్ట్ డే మంత్ ఇయర్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి మినిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 ఇయర్స్ అనమాట. 18 to 25 యాజ్ ఆన్ 1 July 2026. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 years కాబట్టి 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years కాబట్టి 30 years, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years కాబట్టి 35 years వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ మీరు కనుక జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ట్విన్స్ కనుక అయ్యి ఉంటే మీరు కామన్లో ఎస్ పెట్టుకోవాలి, నో పెట్టుకోవాలి. ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్ని మెన్షన్ చేయాలి, వాళ్ళు మేలా ఫీమేల్ వాళ్ళ నేమ్స్ మెన్షన్. మెరిటరీ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్లా, ఇంకా జ్యుడిషియల్ సెపరేటెడ్ మెన్షన్ అయితే చేయాలి. మీకు ఫాదర్స్ నేమ్ అలాగే మీకు మదర్స్ నేమ్, ఇంకా మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌజ్ నేమ్ అనమాట. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, తాలూకా, జిల్లా, స్టేట్ అని మీ అడ్రస్లో నుంచి అట్లాగే చూసుకుంటే డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తున్నాయి, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, అలాగే పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే జిఎస్టీ ఇన్వాయిస్ లాస్ట్లో మీరు ఫీజు అయితే పే చేస్తారు, చేసిన తర్వాత ట్యాక్స్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది అనమాట. దానికోసం ఏంటంటే మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఏదైనా చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ అందరు క్యాండిడేట్స్ కూడాను బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ యొక్క నేము, మీ యొక్క ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఒక బ్యాంక్ అంటే ఎస్బీఐలో ఉందా, కాకపోతే మీకు
ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో అదనమాట, బ్రాంచ్ నేమ్, అలాగే ఇదనమాట బ్యాంక్ నేమ్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ అకౌంట్ సేవింగ్స్, IFSC కోడ్, అలాగే ఫీజు అయితే ఇక్కడ చూపిస్తారు. లాస్ట్లో ఫీజు అయితే పే చేసుకోవచ్చు, వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే ఇలా వస్తుంది, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. 1st July 2026 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఎవరైతే ఈ యొక్క 3 years డిప్లొమా, అలాగే 2 years lateral entry, అంటే ఇంటర్మీడియట్ లేదంటే ITI తర్వాత కొంతమంది lateral entry చేస్తారు, లేకపోతే శాండ్విచ్ డిప్లొమా, ఈ 3 కూడా ఎలిజిబుల్ అనమాట. BE BTech కానీ ఇంకా కూడా మన హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏవి కూడా మనకి ఎలిజిబుల్ అయితే కాదనమాట. అవి కూడా మనకి ఇక్కడ కోర్ యొక్క బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ఇంజనీరింగ్. సపోజ్ ఇక్కడ చూసుకుని కెమికల్, అలాగే మెకానికల్, అలాగే మనకి ఎలక్ట్రికల్, వీటికి సంబంధించిన వాటిల్లో ఎవరైతే ఈ యొక్క డిప్లొమా చేశారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ ఇంకా దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ లేకపోతే దానికి సంబంధించినటువంటి సబ్స్ట్రీమ్స్లో కానీ అలాగే చేసిన వాళ్ళు ఎవరికి కూడా అవకాశం అయితే లేదనమాట. కెమికల్, అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్కి సంబంధించి మాత్రమే, అది కూడా 60% అయితే రావాలన్నమాట. ఎవరికంటే జనరల్ క్యాండిడేట్స్కి. మిగతా వాళ్ళకైతే SC ST PWD అయితే కనుక మనకి 50% అనేది సరిపోదు. అలాగే రెగ్యులర్ ఫుల్ టైం చదివిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఎవరైతే lateral entry ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క 4 semester యొక్క పర్సంటేజ్ అయితే వేయాలి. మిగతా వాళ్ళైతే కనుక మొత్తం మీద అగ్రిగేట్ పర్సంటేజ్ ఏదైతే ఆ పర్సంటేజ్ ఇక్కడైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇదైతే రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. సపోజ్ మీకు కనుక 59.99 వస్తే మనకి ఇక్కడ ఏంటంటే యాస్టీజ్కి ఎంటర్ అయితే చేయాలి, దాన్ని రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. సో ఇక్కడైతే నోట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ 3 years డిప్లొమా అయితే ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఎలక్ట్రికల్, లేకపోతే సపోజ్ కనుక మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ప్లస్ ఇక్కడ మన నోటిఫికేషన్లో చూసుకుని సపోజ్ మనం ఎలక్ట్రికల్ తీసుకుంటే డిప్లొమా ఇన్ అదర్ డిసిప్లిన్స్ సచ్ యాజ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇక్కడ EEE అలాగే ఇవన్నీ కూడా ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. అయితే చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్లో మాత్రం ఆ నోటిఫికేషన్ అలా ఉందన్నమాట, ఇన్ ఎలిజిబుల్ అని. సో అప్లికేషన్లో మాత్రం ఏంటంటే మనకి సపోజ్ మనం ఎలక్ట్రికల్ తీసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ EEE, అలాగే ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నీ కూడా వస్తున్నాయి, ఆ 4 ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. సో ఇదేంటంటే మరి అప్లికేషన్ ప్రకారం అయితే ఎలిజిబుల్, యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం అయితే కనుక ఇన్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు ఇక్కడ. సో ఇంకేంటంటే డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిప్లొమా అనమాట. దానికి సంబంధించి మనం ఏ సంవత్సరం, ఏ మంత్, ఏ మెన్షన్ అయితే చేయాలని. అలాగే చూసిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే వేసుకోవాలి, రౌండ్ ఆఫ్ అయితే మనం చెయ్యకూడదు అనమాట. ఇలాగా మెన్షన్ అయితే చేయాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో పార్ట్ టైం కరస్పాండెన్స్, డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్స్ విల్ నాట్ బి ఎలిజిబుల్ అనమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి డూ యూ హ్యావ్ మినిమం 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి డిప్లొమా అయిపోయిన తర్వాత 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక అప్రెంటిస్ కనుక ఆ యొక్క బ్రాంచ్లో చేసి ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఏంటంటే 1 సంవత్సరం పాటు ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్రెంటిస్ ట్రైనింగ్ అన్న కూడా మన యొక్క రెలవెంట్ ఫీల్డ్ ఏదైతే ఉందో మన పైన చెప్పినట్టు ఎలక్ట్రికల్. ప్లస్ ఈ యొక్క వేకెన్సీస్ అనేది ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నదో 1 సంవత్సరము లేదంటే కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఎటువంటి ట్రైనింగ్ లేకుండా వాళ్ళకైతే ఈ వేకెన్సీస్ అనేది అవకాశం అయితే లేదన్నమాట. ఇక్కడ అయితే పెట్టాలి తప్పనిసరిగా, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా లేదంటే అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది తీసుకొని ఉండాలి. అది మీరు ఎక్కడ చేశారో ఆ యొక్క ట్రైనింగ్ లేకపోతే ఆ యొక్క జాబ్ అనేది, ఇంకా ఆ యొక్క పోస్ట్ ఏంటి, ఆ యొక్క డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మన రిఫైనింగ్లోనో లేకపోతే పవర్లోనో లేకపోతే పెట్రోలియంలోనో లేకపోతే పెట్రోకెమికల్ ఫెర్టిలైజర్ కంపెనీ నాది, ఏ రకమైన కంపెనీలో మీరు ఆ యొక్క ఇంజనీరింగ్ ఇండస్ట్రీ దేంట్లో అయితే మీరు ఆ ట్రైనింగ్ లేదని ఎక్స్పీరియన్స్ ఉన్నదో, ఇండియానా అబ్రాడ్, అలాగే లొకేషన్ సిటీ వర్క్ స్టేషన్ ఎక్కడ వర్క్ చేశారనమాట. సో ఇది కూడా అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్కి సంబంధించి అనమాట. అలాగే ఏంటంటే ఇక్కడ మనం చేసినటువంటి వర్క్ అనమాట, నేచర్ ఆఫ్ వర్క్, అక్కడ డ్యూటీస్ సింపుల్గా మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే మీరు కనుక ప్రస్తుతం వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. వెదర్ ద వర్క్ సైట్ బిలాంగ్స్ టు ద ఎంప్లాయర్ మెన్షన్డ్. ప్లస్ మీరు ఎక్కడైతే యొక్క వర్క్ సైట్లో వర్క్ చేశారో అదే కంపెనీ ఆ యొక్క ఎంప్లాయర్కి సంబంధించిందా కాదని అడుగుతున్నారు అనమాట. ఎస్ అయితే పెట్టుకోవచ్చు, మెన్షన్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే లాంగ్వేజెస్, తెలుగు అందరికీ వచ్చు కాబట్టి మనం ఇలాగ పెట్టుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ కూడా మనకు వచ్చు కాబట్టి 3 పెట్టుకోవచ్చు. ఇంకా కూడాను హిందీ కూడా వస్తే పెట్టుకోవచ్చు, వ్యాలిడేట్ చేసుకోవాలి. ప్లస్ ఈ స్టెప్లో ఏంటంటే మనకి ఈ యొక్క
ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. లేకపోతే కనుక ఇక్కడ మనం టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఓకే అనాలి. ఇక్కడ ఏంటంటే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ PDF అనమాట అలో చేస్తారు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అని మార్క్ షీట్స్ అనమాట, డిప్లొమాకి సంబంధించినటువంటివి. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే కేటగిరీ సర్టిఫికేట్, అలాగే చూసుకుంటే మనకి శాలరీ స్లిప్ అనమాట, ఆ యొక్క జాబ్కి సంబంధించి, లేకపోతే స్టైపెండ్కి సంబంధించినటువంటి ఆ యొక్క స్లిప్. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అనాలి. ప్లస్ మన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ అనమాట. లెఫ్ట్ థంబ్ అనమాట. 20 to 50 KB JPG ఫార్మేట్. అలాగే డిక్లరేషన్ వచ్చేసరికి కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో JPG ఫార్మేట్ 50 నుంచి 100 KB అనమాట. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అదైతే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని అదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఫీజు వచ్చేసరికి ఓన్లీ జనరల్, EWS, OBC వాళ్ళకి 590 రూపీస్ అనమాట. మిగతా వాళ్ళకి ఎవరికి ఫీజు లేదు. అలాగే SC, ST, PWD క్యాండిడేట్స్కి సంబంధించి అయితే ట్రైన్ ఫేర్ కూడా రియంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే జనరల్, OBC, EWS వాళ్ళకి మాత్రమే 590 రూపీస్ ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, UPI, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ అయ్యేసరికి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే దానికైతే టైం అయితే ఉంటుంది అనమాట. 28 ఆగస్ట్ 2026 లోపు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్, అలాగే ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటే అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా చూసుకుంటే మనకి ఈ వేకెన్సీస్కి సంబంధించి చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. హైదరాబాద్లో, విజయవాడలో కూడా మనకి సెంటర్స్ అయితే ఉన్నాయి. మీన్స్ ఇక్కడ ఆ యొక్క టెస్ట్ వచ్చేసరికి CBT అనేది సెప్టెంబర్ 2026 మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా కూడా మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 13 ఆగస్ట్ 2026 అనమాట.